Prismos Beauty, the prime of beauty. Shop now on prismosbeauty.com. మొన్నటి వరకు అవునంటే అల్లరి కాదంటే చిల్లరి అన్నట్టుండేది వ్యవహారం. కానీ ఇప్పుడు డోస్ పెరిగింది. రోడ్డు మీదకొచ్చి రచ్చరచ్చ చేస్తున్నారు. వ్యక్తిగత వివాదాల్లోకి ఎంటర్ అయి టార్చర్ పెడుతున్నారు. బెజవాడలో హిజ్రాల అరాచకాలపై ఓ రిపోర్ట్. విజయవాడలో హిజ్రాల ఆగడాలు మితిమీరుతున్నాయి. సిటీలో 2 గ్రూపులు కట్టిన హిజ్రాలు ఎవరి దందాను వారు సాగిస్తున్నారు. ఇందులో కొందరు రోడ్ల మీద వెళుతున్న వాహనదారులను ఇబ్బంది పెడుతూ డబ్బులు గుంజుతున్నారు. మరికొందరు వ్యక్తిగత వివాదాల్లో దూరి గొడవలకు దిగుతూ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు. ఇలాంటి కేసులు ఇటీవల ఎక్కువయ్యాయి. అయితే హిజ్రాల విషయంలో పోలీసులు కూడా పెద్దగా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో వారు మరింత రెచ్చిపోతున్నారు. ఇటీవల బెజవాడ గిరిపురంలో గోపీచంద్ మంజుల అనే ప్రేమజంట వ్యవహారంలో వివాదం చెలరేగింది. గోపీచంద్తో పెళ్లికి మంజుల ఫ్యామిలీ అంగీకరించలేదు. 2 కుటుంబాలు కూర్చొని మాట్లాడుకుంటుండగా గొడవ జరిగింది. దీంతో గోపీచంద్ ఇంటి మీదకు 10 మంది హిజ్రాలను పంపారు మంజుల కుటుంబ సభ్యులు. వారు వెళ్లి నానా రచ్చ చేశారు. గోపీచంద్ తల్లి మీద దాడి చేశారు. తీవ్ర మనస్తాపంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె మృతదేహంతో గోపీచంద్ బంధువులు ఆందోళనకు దిగారు. అప్పుడు కళ్ళు తెరిచిన పోలీసులు 9 మంది హిజ్రాలను అరెస్టు చేశారు. ఇలా వ్యక్తిగత వివాదాల్లో హిజ్రాలు తలదూర్చి తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు. వీరి వల్ల ఒక మహిళ చనిపోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది. పోలీసులు కఠిన చర్యలు తీసుకోకపోతే హిజ్రా గ్యాంగులు సిటీలో మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.